పరిచర్యను ముట్టించుటేనా భాగ్యము ఏమని వివరించను ఎందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తం మరినందునా. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామములో శుభాలు వందనాలు. అందరికీ శుభాలు వందనాలు. అలాగనే అందరికీ కూడా జై భీములు. మన దళపతి విజయ్ గారు ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండటం అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చాలా తక్కువ టైంలో ఒక పార్టీని ఏర్పాటు చేసి టీవీకే అనే పార్టీని కొత్తగా ఏర్పాటు చేసి మరి ఈనాడు దేశ చరిత్రలోనే తక్కువ టైంలో ఎక్కువ మెజారిటీ, తక్కువ టైంలో ఎక్కువ ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కలిగినటువంటి వ్యక్తిగా విజయ్ దళపతిని మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఇంచుమించు 107-108 సీట్లు 107-108 సీట్లు స్వయం కృషితో సంపాదించుకొని దేశ చరిత్రలోనే అగ్రస్థానానికి వెదిగినటువంటి వ్యక్తిగా మన దళపతి విజయ్ గారిని మనం చూస్తున్నాం. ఒక దళిత జాతుల్లో, దళిత వర్గానికి, దళిత జాతికి, దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా దళపతి విజయ్, జోసెఫ్ విజయ్ ఈనాడు తమిళనాడు
తమిళనాడు యొక్క రాష్ట్రానికి తిరుగులేనటువంటి మరి ముఖ్యమంత్రిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ 2026 సంవత్సరంలో ఈ యొక్క మే నెలలో మొదలైంది అసలైనటువంటి ఏర్పాటును సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక దళిత జాతుల్లో నుండి ఒక దళిత జాతిలో నుండి మన ఇండియా దేశంలో తమిళనాడు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా దేవుడు చేశాడన్నమాట. ఆనాడు యోసేపుని ఐగుప్తు దేశానికి ప్రధానిగా దేవుడు చేసినట్లు ఈనాడు మన భారతదేశంలో తమిళనాడు రాష్ట్రానికి దళపతి జోసెఫ్ విజయ్ని సీఎం హోదాలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక ముందు కూడా జరగబోతున్నటువంటి ఎలక్షన్స్లో భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎలక్షన్స్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు దళిత నాయకులే, దళిత వర్గాలలో నుండి, దళిత యొక్క జాతిలో నుండి, దళిత యొక్క వర్గాలలో నుండి, దళిత యొక్క వర్ణాలలో నుండి, వర్గాలలో నుండి, జాతుల్లో నుండి మరి మినిస్టర్లుగా, అలాగనే సీఎం హోదాలో నుండి, మినిస్టర్స్ హోదాలో నుండి ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఒక దళితుల్ని దేవుడు ఆయన నిలబెట్టబోతున్నాడు అన్నమాట. ఒక దళిత జాతిలో నుండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో దేవుడు దళితుల్ని సీఎం సీట్లో ఆయన చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దళితులైనటువంటి వాళ్ళని అణిచివేయాలని చూస్తున్నటువంటి, దళితులైనటువంటి వాళ్ళని అణిచివేయాలని చూస్తూ ఉన్నటువంటి అగ్రజాతులకి, అగ్ర కులాల వాళ్ళకి దేవుడు తమిళనాడు రాష్ట్రం ద్వారా సీఎంని జోసెఫ్ విజయ్ని సీఎంగా చేసి ఈ భారతదేశానికి ఒక గొప్ప పాఠాన్ని ఆయన చూపించాడు అన్నమాట. భారతదేశానికి ఒక పాఠం, ఇది మొదటి అధ్యాయం అన్నమాట. రాబోతున్నటువంటి ఎలక్షన్స్లో కానీ, జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కానీ క్రైస్తవులు దళితుల్లో నుండి, దళిత జాతుల్లో నుండి, దళిత కులాల్లో నుండి అసెంబ్లీ స్థాయి నుండి పార్లమెంటు యొక్క స్థాయి వరకు దళితుల్ని దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు దళిత జాతుల్లో ఉన్నటువంటి వారిని ఆయన పైకి లేపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు భయపడాల్సిన పని లేదు. దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరు కూడా
భయపడాల్సినటువంటి అవసరం లేదు. క్రైస్తవులైన వారు ఎవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు క్రైస్తవుల పక్షంలో ఉన్నాడన్నమాట. దేవుడు క్రైస్తవుల యొక్క పక్షములో ఉన్నాడు. దేవుడు ఆనాడు యోసేపు పక్షములో ఉన్నట్లుగా, దేవుడు ఆనాడు దానియేలు పక్షములో ఉన్నట్లుగా, దేవుడు ఆనాడు ఎస్తేరు పక్షములో ఉన్నట్లుగా, దేవుడు ఆనాడు మొర్దెకై పక్షములో ఉన్నట్లుగా దళితుల పక్షములో ఉండి, క్రైస్తవుల పక్షములో ఉండి ఈ భారతదేశం అంతటికి కూడా, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వారిగా అన్ని రాష్ట్రాలకు ఒక క్రైస్తవ బిడ్డలను, ఒక దళిత బిడ్డలను సీఎం హోదాలోకి దేవుడు ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దేశములో, ఈ భారతదేశంలో క్రైస్తవులను అణిచివేయాలని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, దళిత జాతులను అణిచివేయాలని చూస్తున్నటువంటి వాళ్ళు వారు ఎవరైనా, దేవుడు తన బిడ్డల పక్షములో ఉండి, దేవుడు తన ప్రజల పక్షములో ఉండి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి దేవుడు తన బిడ్డలను ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. యోసేపు అనేటువంటి భక్తుడు చెరసాలలో ఉన్నాడు, చెర జీవితాన్ని అనుభవించినాడు. ఎక్కడైతే, ఏ దేశంలో అయితే చెర జీవితాన్ని అనుభవించినాడో, చెరసాలలో అనుభవించినాడో, ఆ దేశములో ఒక గొప్ప ప్రధాని మంత్రిగా దేవుడు చేసినాడన్నమాట. మొర్దెకై ఏ స్థలములో అయితే, ఏ ప్రాంతంలో అయితే హంట రానివాడిగా హామాను చూసినాడో, ఆ స్థలములో, ఆ ప్రాంతములో మొర్దెకైని ఉన్నతమైనటువంటి హోదాను కలిగి ఉన్నాడు మొర్దెకై. కాబట్టి కీడు చేయాలని తలపెట్టినటువంటి హామాను, కీడు చేయాలని తలపెట్టినటువంటి హామాను ఆ కీడులోనే పడిపోయినాడు అన్నమాట. ఆ కీడులోనే పడిపోయినాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటే పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూస్తుంటే, దైవ గ్రంథంలో పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో, పేతురు రాసినటువంటి తన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో, ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. మనం ఆశీర్వదించబడినటువంటి జనాంగం, జీవము కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డలో మనం
జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలం మనం. కాబట్టి ఆశీర్వదించబడినటువంటి బిడ్డలో మనం. దేవుడు అబ్రహాముతో ఆయన వాగ్దానం చేసినాడు, రాబోయేటువంటి తరాల్లో, రాబోతున్నటువంటి కాలంలో నీ ప్రజలైనటువంటి వాళ్ళని నీ ద్వారా అన్ని జనాంగాలను నేను ఆశీర్వదించబడుతున్నాను. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు అన్నమాట. రాబోతున్నటువంటి కాలంలో నీ ద్వారా అన్ని జనులైనటువంటి వారిని నేను ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వదించబడినటువంటి బిడ్డలం అన్నమాట. మనం దీవించబడినటువంటి బిడ్డలం. గలతీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి వాగ్దానం ప్రైమిస్ ఈనాడు క్రైస్తవుల పక్షములో, క్రైస్తవులు దళితులుగా ఉన్నటువంటి క్రైస్తవుల పక్షములో దేవుడు ఆయన ఆశీర్వదించబోతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తుంటే 6వ వచనం నుండి చదువుకుంటున్నాం. 3వ అధ్యాయము 6వ వచనం నుండి చూస్తున్నాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసమూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని ఆ లేఖనము ముందుగా చూచి, నీయందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు స్వార్థను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. కాబట్టి ఈనాడు ఈ భారతదేశంలో క్రైస్తవులుగా, దళితులుగా, పేదరికములో ఉంటున్నటువంటి వాళ్ళని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి మెట్టు, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి ఆయన బిడ్డలని తీసుకొని వెళుతున్నాడు. కాబట్టి ఈనాడు మనం చూస్తుంటే తమిళనాడు రాష్ట్రంలో ఒక దళిత జాతికి చెందినటువంటి జోసెఫ్ విజయ్ దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఒక తమిళనాడు దేశానికి, ఒక తమిళనాడు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా సీఎం హోదాలో నిలబెట్టినారు. కాబట్టి రాబోతున్నటువంటి కాలంలో, రాబోతున్నటువంటి దినాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి కూడా దేవుడు ఆయన మార్చివేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక దళితుడిని సీఎంగా ఆయన చేయబోతున్నాడు. ఒక క్రైస్తవుడిని, ఒక దళిత వర్గములో, ఒక క్రైస్తవ జాతి నుండి
వచ్చినటువంటి వాళ్ళని ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా సీఎంగా ఆయన చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దళితుల్ని అణిచివేయాలని చూస్తారో, ఎవరైతే క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలని చూస్తారో వాళ్ళని దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు. వాళ్ళని దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు. వారి కుర్చీల నుండి తీసి, వాళ్ళ సింహాసనాల నుండి తీసి, వాళ్ళ అధికారాలను తీసి, వాళ్ళ పదవుల నుండి తీసి క్రైస్తవులైనటువంటి వాళ్ళని, దళితులైనటువంటి వాళ్ళని ఉన్నతమైనటువంటి ఒక సీఎం హోదాలో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేయబోతున్నటువంటి కాలం చాలా దగ్గరలో ఉన్నాను. 2029లో జరగబోతున్నటువంటి ఆ యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క ఎలక్షన్స్లో ఒక దళితుడిని, ఒక క్రైస్తవుడిని కానీ దళితుడిని కానీ సీఎం హోదాలోకి దేవుడు ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారందరూ, క్రైస్తవులైనటువంటి వారందరూ మనం బాధపడకూడదు. అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా క్రైస్తవ బిడ్డలైనటువంటి వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. 2029లో ఒక క్రైస్తవ బిడ్డని, ఒక దళిత జాతిలో నుండి పుట్టినటువంటి క్రైస్తవ బిడ్డని ఆంధ్ర రాష్ట్రానికి ఆయన సీఎంగా చేయబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు, క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు తప్పకుండా ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో ప్రార్థన చేయవలసిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక.